హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ టెక్స్. మనం ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఈ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం లాస్ట్ వీడియోలో ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా, ఫిబొనాచి సిరీస్, ప్రైమ్ నెంబర్, అలాగే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. సో మనకి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే ముందు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ అకాడమిక్ గా వచ్చేసరికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా పేపర్ అనేది ప్రిపేర్ చేయరు. మెయిన్ అయితే ఫిబొనాచి, ఆ తర్వాత ప్రైమ్ నెంబర్, అండ్ ఇప్పుడు ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ముందైతే మనం ఆన్ పేపర్ మీద తెలుసుకుందాం, ఆ తర్వాత మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇచ్చిన ఏదైనా ఒక నెంబర్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదనేసి మనం ప్రోగ్రామ్ రాసి అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేది చూద్దాం. ముందైతే పేపర్ మీద చూద్దాం. సో మనకి ముందు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసే ముందు అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇదైతే యాక్చువల్ డెఫినేషన్ కాదు, బట్ నా ఓన్ వర్డ్స్ లో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో చూడండి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఒరిజినల్ నెంబర్. అర్థమైంది కదా? సో ఎగ్జాంపుల్ తో చెప్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఇది మనకి ఒరిజినల్ నెంబర్ అండి, 153 అనేది ఒరిజినల్ నెంబర్. సో దీన్ని డిజిట్స్ ఉన్నాయి కదా 153, వీటిని క్యూబ్ చేస్తే మనకు మళ్ళీ 153 రావాలి. సో దట్ మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పుకుంటాం. సో అది ఎలా అంటే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. అర్థమైంది కదా? సో దట్ 1 క్యూబ్ 1, 5 క్యూబ్ 125, 3 క్యూబ్ 127 ఈజ్ ఈక్వల్ టు 153. ఓకే, అండ్ కమింగ్ టు 370, 3 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ ఈక్వల్ టు 3 క్యూబ్ 27, 7 క్యూబ్ 343 అండ్ 0 క్యూబ్ 0. ఇవన్నిటిని ఎడిషన్ చేస్తే మనకి 370 వస్తుంది. సో దట్ ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట, ఈ రెండు. అండ్ కమింగ్ టు 371, 3 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈక్వల్ టు 27 ప్లస్ 343 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 371. ఓకే, సో దట్ ఇది కూడా ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. అండ్ కమింగ్ టు 407, సేమ్ ఇది కూడా 4 క్యూబ్ ప్లస్ 0 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 407. సో ఈ విధంగా మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం ప్రోగ్రామ్ రాద్దాం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్కి. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఆన్ పేపర్ చూపిస్తాను. అండ్ ఇది మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎక్స్టీరియర్ అనమాట, మనకి బయట కనపడదు, బట్ ఇన్పుట్ జరిగేది ఇది. అండ్ ఎక్స్టీరియర్ గా జరిగేది మనకి VS Code లో అర్థమవుతుంది. సో ఎక్స్టీరియర్ గా ఏం జరుగుతుంది అండ్ ఇంటీరియర్ గా ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తాను. ఇంటీరియర్ గా జరిగేది మనం ఆన్ పేపర్ మీద చూపిస్తాను, ఎక్స్టీరియర్ గా మనకు కనిపించేది VS Code లో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఆన్ పేపర్ మీద చూద్దాం. ఇప్పుడు మనం ఆన్ పేపర్ మీద ప్రోగ్రామ్ ఇంటీరియర్ గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూపిస్తాం. సో మనకి ప్రోగ్రామ్ ఇంటీరియర్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి VS Code లో కనిపించదు, బట్ నేను ఇక్కడ ఆన్ పేపర్ మీద చెప్పడానికి ట్రై చేస్తా. చూడండి, ఫస్ట్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ తీసుకుందాం. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ గా ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ఈక్వల్ టు 153. సో 153ని లేదా 407 తీసుకుందాం. సో 407 వీటిలో ఏదైనా సరే అన్నిటికీ ఒకే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం 407 తీసుకుందాం. 407 ఈజ్ ఏ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనమాట, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇది ఇంటీరియర్ గా ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి 153 మనం ఇచ్చుకున్నాం. సో ఎన్ వాల్యూ అనుకుందాం. అర్థమైంది కదా? ఎన్ వాల్యూ 153 ఇచ్చేసాను. సో ఇప్పుడు అసలు ఈ ఆర్మ్స్ట్రాంగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్ అనేది సపరేట్ వస్తుంది అనమాట. సో లాస్ట్ డిజిట్ సపరేట్ వచ్చి దీన్ని ఎలా సపరేట్ చేస్తామంటే VS Code లో మనం టెంప్ అని వాడతాం అనమాట. సో దట్ టెంపరీ వేరియబుల్ అనమాట. సో దీన్ని డివైడ్ చేయడానికి మనం n మాడ్యులస్ 10 అనేది వాడతాం. సో ఇలా వాడినప్పుడు లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది సపరేట్ అవుతుంది అనమాట. సో సెపరేట్ అయిపోయి ఇక్కడ టెంప్ వాల్యూ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 3. అర్థమైంది కదా? 3 అనేది మనకి లాస్ట్ డిజిట్ అనేది సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్ చేయాలి. సో మనం మ్యాథమెటిక్స్ గా క్యూబ్ ఎలా చేస్తాం? జస్ట్ 3 క్యూబ్ అంటాం. సో దట్ మనకి 27 వస్తుంది. బట్ మనం VS Code లో కానీ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కానీ ఇలా కుదరదు. సో మనం అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ మనం ఏం చేయాలంటే math అనమాట, math.pow, దట్ మీన్స్ పవర్ టెంప్, 3. ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా మనం ప్రోగ్రామ్ రాసినట్లయితే మనకి ఈ వాల్యూ అనేది క్యూబ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ టెంప్ వాల్యూ ఎంత? 3. సో 3 క్యూబ్ అనమాట. 3 క్యూబ్ ఎంత? 27. అర్థమైంది కదా? 27 అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడతో మనకేంటి టెంప్ వాల్యూ వచ్చేసింది, క్యూబ్ అయ్యింది.
ఈ క్యూబ్ అయిన వాల్యూ మళ్ళీ మనకి యాడ్ అవ్వాలి. సో దట్ అది ఎలా యాడ్ అవుతుంది అంటే 1 minute, ఇది ఎలా యాడ్ అవుతుంది అంటే ఈ 27 మళ్ళీ యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలి? ఆమ్స్ట్రాంగ్ నెంబర్లో మనం యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 3 వాల్యూ అయిపోయింది. సో మనకి ఇంకా 15 ఉంది. ఇది ఇక్కడ స్టోర్ అయింది. సో ఒక పక్కన పెట్టేసుకుందాం, దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు 15 మనం వైల్ లూప్ వాడతాం. వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే రొటేట్ అవుతా వస్తుంది అనమాట. లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? అది 0 అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చుకుంటాం. సో దట్ మనకి అప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ వాల్యూ 5 అనమాట. సో సేమ్ ఇప్పుడు కూడా లాస్ట్ వాల్యూ సపరేట్ చేస్తాం. అండ్ దీన్ని కూడా సో ఏ విధంగా సపరేట్ చేస్తామంటే n మాడ్యులస్ 10, అప్పుడు మనకి లాస్ట్ వాల్యూ 5 వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా మనం సేమ్ ఇందాక ఇక్కడ చేసాం కదా, సేమ్ మ్యాథ్ డాట్ పవర్ టెంప్, సారీ కనిపించట్లేదు కదా, టెంప్ 3. సో దట్ ఇలా చేసినప్పుడు మనకి 125 అనేది వస్తుంది. ఎందుకంటే 5 క్యూబ్ ఎంత? 125. సో 125 మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ సేమ్ ఏదైతే లాస్ట్ ఇంకెంత మిగిలింది? 1 మిగిలింది కదా. సో 1 తీసుకుంటుంది అండ్ 1 క్యూబ్ చేస్తుంది. సో 1 క్యూబ్ 1 కాబట్టి సో ఇలా మళ్ళీ ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటుంది. యాడ్ చేసినప్పుడు మనకి 153 అనేది వస్తుంది అనమాట. ఇది ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందంటే ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఒరిజినల్ నెంబర్లో డిజిట్స్ అనేవి అయిపోతాయో అప్పటి వరకు మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం విఎస్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇంటీరియర్ గా ఇంత ప్రాసెస్ ఉంటుంది, కానీ మనకి విఎస్ కోడ్ లో ఈ ప్రాసెస్ ఏమీ కనిపించదు అనమాట. అర్థమైంది కదా? జస్ట్ మనకి ఏంటంటే ఎక్స్టీరియర్ గా జస్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది, అది మాత్రం కనిపిస్తుంది. ఇంటీరియర్ గా ఇలా జరుగుతుంది. ఇలా జరగాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైల్ లూప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ వైల్ లూప్ యూజ్ చేసుకుని మనకి ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది అనమాట. నేను మీకు విఎస్ కోడ్ లో ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను, చూడండి. సో చూసారు కదా, మనకి ఏదైతే ప్రోగ్రామ్ ఇంటీరియర్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది మనం పేపర్ మీద చూసాం కదా. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది విఎస్ కోడ్ లో చూద్దాం. సో ఇంటీరియర్ గా ఎందుకు చెప్పాను అంటే పేపర్ మీద మనకి ఎక్స్టీరియర్ గా ఏముంది, జస్ట్ ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది. సో అక్కడతో ప్రోగ్రామ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం ఇంటీరియర్ గా ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అని నేర్చుకుంటామో సో దట్ మనకి ఎక్కువ కొత్త ప్రోగ్రామ్స్ రాయడానికి కెపాసిటీ అనేది మనం గెయిన్ చేస్తాం అనమాట. సో మనకి కొత్త ప్రోగ్రామ్ ఎలా రాయాలి, సో ఇంటీరియర్ గా ప్రోగ్రామ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మనకు అర్థం అవుతుంది. అర్థమైంది కదా? సో దట్ అందుకని నేను మీకు పేపర్ మీద చెప్పాను. సో ఇప్పుడు విఎస్ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం అయితే క్లాస్ నేమ్ మన మెయిన్ మెథడ్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం n is equal to 407. సో 407 ఇందాక మనం ప్రోగ్రామ్ చేసాం కదా పేపర్ మీద. సో అదే నెంబర్ తో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఒక నెంబర్ ఇచ్చి అది ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అనేది చెక్ చేయడం కోసం మనకి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంట్ వాల్యూ ఇచ్చేసాను. ఇప్పుడు ఇంట్ ఒరిజినల్ ఇస్ ఈక్వల్ టు n. ఓకే, సో ఇది ఏంటంటే n వాల్యూని మనకు ఒరిజినల్ నెంబర్ని n లో స్టోర్ చేస్తాం. సో దట్ అందుకని ఇది. అండ్ ఇప్పుడు ఇంట్ టెంప్. సో టెంప్ అంటే చెప్పాను కదా, టెంపరీ వేరియబుల్ అనమాట. టెంప్ ఆమ్స్ట్రాంగ్ ఇస్ ఈక్వల్ టు 0. సో అర్థమైంది కదా, ఆమ్స్ట్రాంగ్ అనేది 0. ఇప్పుడు మనం చెప్పాను కదా వైల్ లూప్ యూజ్ చేద్దాం. వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఉంది కదా, ఒరిజినల్ నెంబర్ ఇప్పుడు ఏదైతే 407 ఇస్తున్నామో సో అది మనకి లాస్ట్ డిజిట్ ఎలిమినేట్ అవ్వకుంటూ వస్తుంది. సో దట్ ఆ నెంబర్ అనేది కంప్లీట్ నెంబర్ ఎలిమినేట్ అయిపోయేంత వరకు రావడం కోసం లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ టు లాస్ట్ ఫస్ట్ అది ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది. సో అర్థమైంది కదా, అందుకని మనం వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ యూజ్ చేస్తాం అనమాట. వైల్ లూప్ మనకి మీరు కండిషన్ ఏంటి చూద్దాం. n గ్రేటర్ దెన్ 0. అర్థమైంది కదా? సో ఇక్కడ ఏంటంటే n గ్రేటర్ దెన్ 0 అంటే మనకి డిజిట్స్ ఉన్నాయి కదా, డిజిట్స్ అయిపోయేంత వరకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవడం కోసం ఈ కండిషన్ అనేది యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇక్కడ వైల్ లూప్ ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే m is equal to n mod
10. ఓకే, n మాడ్యులస్ 10. ఎందుకు అంటే లాస్ట్ నెంబర్ ని ఎలిమినేట్ చేయడానికి, లాస్ట్ నెంబర్ సపరేట్ చేయడానికి మనం n మాడ్యులస్ 10 అనేది వాడతాం. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం వాడాం కదా టెంప్ అనేది మనం సపరేట్ చేసాం. సో ఆ సపరేట్ చేసిన దాన్ని మళ్ళీ ఆమ్స్ట్రాంగ్ లో స్టోర్ చేయాలి కదా, అర్థమైంది కదా. మనం ఇప్పుడు లాస్ట్ ఇక్కడ 7 ఉంది, 407 లో లాస్ట్ డిజిట్ 7. సో దీన్ని ఎలిమినేట్ చేసాం. దీన్ని ఎలిమినేట్ చేసి మనం దీన్ని క్యూబ్ చేయాలి కదా. సో ఆ క్యూబింగ్ చేయడం కోసం ఆమ్స్ట్రాంగ్ ప్లస్ is equal to చెప్పాను కదా, మనకి క్యూబింగ్ చేయడానికి మ్యాథమెటికల్ గా అయితే క్యూబ్ అని వాడతాం. బట్ ఇక్కడ మ్యాథ్ డాట్ పో అంటే పవర్ అనమాట, POW పవర్ టెంప్ కామా మనం చేసేది క్యూబింగ్ కాబట్టి 3 అనేది వాడతాం. ఓకే రైట్, ఇంతే. జస్ట్ అర్థమైంది కదా, మనం లాస్ట్ డిజిట్ ని సపరేట్ చేసాం, సపరేట్ చేసి దాన్ని క్యూబింగ్ చేసాం. అర్థమైంది కదా, ఆ క్యూబింగ్ ని మనకు ఆమ్స్ట్రాంగ్ లో స్టోర్ అవుతుంది. రైట్, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయడానికి. అర్థమైంది కదా, ఫస్ట్ టెంప్ ఎందుకు వాడామంటే లాస్ట్ నెంబర్ ని సపరేట్ చేసి క్యూబింగ్ చేయడానికి. ఇప్పుడు n is equal to n divided by 10. సో దట్ లాస్ట్ నెంబర్ అనేది మళ్ళీ ఎలిమినేట్ అవుతుంది, మళ్ళీ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ క్యూబింగ్ అవుతుంది, మళ్ళీ క్యూబింగ్ అయ్యి మళ్ళీ ఆమ్స్ట్రాంగ్ లో స్టోర్ అవుతుంది. సో ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే వైల్ లూప్ ఇచ్చాం కాబట్టి ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, క్లియర్. సో దట్ ఇక్కడతో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న కండిషన్ ఇద్దాం. ఏం కండిషన్ అంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఇఫ్ ఒకవేళ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఒరిజినల్ నెంబర్ కి ఈక్వల్ అయితే, సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, మనకి ఇవన్నీ ఎడిషన్ చేస్తే వచ్చే నెంబర్ ఆమ్స్ట్రాంగ్. ఒకవేళ అది మనం ఏదైతే ఇచ్చాం కదా ఇంట్ n = 407 అని ఇచ్చాం కదా, దానికి ఈక్వల్ అయితే, సో చూద్దాం ఏమవుతుంది. ఇఫ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఈక్వల్ టు ఒరిజినల్, ఓకే అయితే, ఒకవేళ అయితే అప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలి చూద్దాం. system.out.println ఏమని ప్రింట్ అవ్వాలంటే నెంబర్ ఈస్ ఆమ్స్ట్రాంగ్. ఓకే రైట్. సో ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఈక్వల్ అయితే, వచ్చిన మనకి ఎడిషన్ చేస్తే వస్తుంది కదా, దాన్ని ఆమ్స్ట్రాంగ్ అంటాడు. అది కానీ మనకి ఒరిజినల్ నెంబర్ కి ఈక్వల్ అయితే అప్పుడు నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ అంటాం. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే చూద్దాం. ఎల్స్ ఒకవేళ మనకి ఈక్వల్ అవ్వలేదు అన్నప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సింప్లీ నంబర్ ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్. రైట్, ఇంతే. జస్ట్ ఒకవేళ ఈక్వల్ అయితే ఆమ్స్ట్రాంగ్, ఈక్వల్ కాకపోతే నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్. ఓకే, అర్థమైంది కదా, క్లియర్. ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క పాయింట్, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ అని వచ్చింది. సో మనకి అవుట్పుట్ చూపిస్తాను చూడండి. అవుట్పుట్ ఏమొచ్చింది, నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఎందుకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే 407 ఇచ్చాం మనం. సో 407 అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాబట్టి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని వచ్చింది. ఇప్పుడు వేరే నెంబర్ ఏదైనా ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ చెప్పండి, 676 సంథింగ్ ఏదో ఒకటి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకి నెంబర్ ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంకోటి ట్రై చేద్దాం. 153 ఉంది కదా, సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అది. సో 153, సో నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. అర్థమైంది కదా, మనకు అవుట్పుట్ చాలా క్లారిటీగా వస్తుంది. అండ్ 370 చూద్దాం. 370 నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో అర్థమైంది కదా. సో ఇంకా మేము మనకి ప్రోగ్రామ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం క్లాస్ నేమ్ ఇచ్చాం, మెయిన్ మెథడ్ ఇచ్చాం. ఇప్పుడు ఏదైతే మనం నెంబర్ ఇవ్వాలి, నెంబర్ని చెక్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ ఇక్కడ చెక్ చేస్తాం. సో ఇక్కడ ఇచ్చేస్తాం int n = అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఆ ఒరిజినల్ నెంబర్లో స్టోర్ అవడానికి మనం int original = n. ఓకే రైట్, ఒరిజినల్ నెంబర్ స్టోర్ అవడానికి ఇచ్చాము. సో int temp
కామా ఆమ్స్ట్రాంగ్ ఇస్ ఈక్వల్ టు 0. అర్థమైంది కదా, టెంపరీ వేరియబుల్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ 0 ఓకే ఇచ్చాము. సో ఇప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం. వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే చెప్పాను కదా మీకు, ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ అవడానికి ఎప్పటి వరకు అంటే ఆ ఇచ్చిన డిజిట్స్ అనేవి అయిపోయేంత వరకు ఎగ్జిక్యూట్ అవడం కోసం మనం వైల్ లూప్ అనేది యూజ్ చేసాం, రైట్. అండ్ కమింగ్ టు టెంప్ ఇస్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో ఇది ఎందుకు యూజ్ చేసాము అంటే లాస్ట్ డిజిట్ ఉంది కదా 370 ఇక్కడ 370 ఇచ్చాం కదా, ఈ లాస్ట్ డిజిట్ ని క్యూబింగ్ చేయడానికి. సో సపరేట్ పక్కన పెట్టి అండ్ ఆమ్స్ట్రాంగ్ ప్లస్ ఇది మనకి క్యూబింగ్ చేయడానికి వాడతాం. మ్యాథ్ డాట్ పవ్ టెంప్ కామ్ ఎంత అయితే మనం క్యూబింగ్ అయితే క్యూబింగ్ చేస్తాం కదా, సో ఇది మనకి క్యూబింగ్ చేయడానికి. ఓకే రైట్, అర్థమైంది కదా, ఇది క్యూబింగ్ చేస్తాం. ఈ క్యూబింగ్ చేసిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ లో స్టోర్ అవుతుంది అండ్ మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడికి. సో మళ్ళీ లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఇది ఇలా కంటిన్యూస్ అవుతుంది. ఒకవేళ మనకి ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఇచ్చింది ఒరిజినల్ ఈక్వల్ అయితే మనకి నెంబర్ ఇస్ ఆమ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవుతుంది, లేదు అంటే నాట్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా, ఈ విధంగా అయితే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ఉంటుంది. ప్రోగ్రామ్ ఇచ్చిన నెంబర్ ఆమ్స్ట్రాంగ్ కాదని ఈ విధంగా చెక్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇంకా ఫ్యూచర్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. సో ప్రతి టాపిక్ చూడాలి అంటే ఎక్కువ వీడియోస్ పెడతా ఉంటాయి కదా, సో మనం ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇంటర్వ్యూస్ కి యూజ్ అవుతాయి అండ్ అకాడమిక్ కూడా యూజ్ అవుతాయి అనమాట. సో క్లియర్, అర్థమైంది కదా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.